ఈ రోజు మనం చర్చించుకునేటువంటి అంశం పద్మ అవార్డుల గురించి. ఈ సంవత్సరం పద్మ అవార్డుల్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో, అసలు మొత్తం ఎన్ని అవార్డులు వచ్చాయో చూద్దాము. పద్మ అవార్డులు 2025 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజున పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి 7గురికి పద్మవిభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మభూషణ్ అవార్డు, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఎవరెవరికి అంటే పద్మవిభూషణ్ అనేది 7గురికి లభించింది, పద్మభూషణ్ అనేది 19 మందికి లభించింది, పద్మశ్రీ పురస్కారాలు 113 మందికి లభించాయి. ఇక్కడ ఈ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్ ఏమో 7గురికి, పద్మభూషణ్ ఏమో 19 మందికి, పద్మశ్రీ ఏమో 113. ఇందులో 3 విదేశీయులు పద్మశ్రీ అవార్డులు లభించాయి. 3 పద్మశ్రీ పురస్కారాలు విదేశీయులకు లభించాయి అన్నమాట. కువైట్ యోగా ట్రైనర్ ఆల్ సబాహ్, బ్రెజిల్కి చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురుంగును పద్మశ్రీ అవార్డులను ఎంపిక చేసింది. పద్మశ్రీ అవార్డులు మొత్తం 113 ఉంటే వాటిలో 3 అవార్డులు విదేశీయులకు చెందినవి. ఆ విదేశీయుల పేర్లు ఇక్కడ చూడండి: ఆల్ సబాహ్, జోనాస్ మాసెట్, నరేన్ గురుంగును. ఈ 3 విదేశీయులకు పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. ఈ పురస్కారాల్లో ఇందాక 3 విదేశీయులు అనుకున్నాం కదా, మిగిలిన వాళ్ళు ఎవరో చూద్దాం. 23 మంది మహిళలు ఉన్నారు, 10 మంది విదేశీయులు ఉన్నారు, 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. అంటే వారు చనిపోయిన తర్వాత ఎంతమందికి ప్రకటించారంటే 13 మందికి వారు చనిపోయిన తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు 2 అవార్డులు లభించాయి, ఆంధ్రప్రదేశ్కు 5 అవార్డులు లభించాయి. ఈ పద్మ అవార్డుల్లో తెలంగాణకేమో 2 లభించాయి, ఆంధ్రప్రదేశ్కేమో 5 అవార్డులు లభించాయి. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు మరియు శాసనసభ సభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. చలనచిత్రానికి సంబంధించినటువంటి సభ్యుడు మరియు శాసనసభ సభ్యుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని ఈ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ వరించింది. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారికి 2002వ సంవత్సరంలో పద్మశ్రీ మరియు 2016వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. అంటే 2002లోనే పద్మశ్రీ లభించింది, 2016వ సంవత్సరంలో పద్మభూషణ్ లభించాయి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంగాను పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణి శర్మ, ప్రముఖ విద్యావేత్త రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు, ఈయనకి మరణానంతరం లభించింది. విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వీళ్ళందరి ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి, చూడండి ఒకసారి. 2025లో పద్మ అవార్డు పొందిన తెలుగు వ్యక్తులు ఎవరో చూద్దాము. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు దేంట్లో అంటే మెడిసిన్ ఫీల్డ్లో పద్మవిభూషణ్ లభించింది. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు అనేసి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలకు చెందినటువంటి వ్యక్తి, ఈయనకు పద్మశ్రీ లభించింది. ఈయన కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణకు సంబంధించి 2 వ్యక్తులు సెలెక్ట్ అయ్యారు కదా, ఆ 2 వ్యక్తులు ఎవరు అనేసరంటే శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు, శ్రీ మందా కృష్ణ మాదిగ గారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 5 వ్యక్తులు ఈ పురస్కారం అందుకున్నారు కదా, ఆ 5 వ్యక్తులు ఎవరో చూద్దాము. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కళలకు సంబంధించి, ఈయనకి పద్మభూషణ్ లభించింది, ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. శ్రీ కేఎల్ కృష్ణ గారు సాహిత్యము మరియు విద్య, ఈయనకు కూడా పద్మశ్రీ లభించింది, ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, ఈయన కళలకు సంబంధించిన ఆయన, ఈయనకి కూడా పద్మశ్రీ లభించింది, ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. శ్రీ మిరియాల అప్పారావు, ఈ వ్యక్తి గురించి గుర్తుపెట్టుకోండి. మరణ అనంతరము పద్మ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అనేసి శ్రీ మిరియాల అప్పారావు గారు. ఈయనకు కూడా కళలకు సంబంధించి పద్మశ్రీ అవార్డు పొందారు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. శ్రీ వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి, ఈయన సాహిత్యము మరియు విద్యకు సంబంధించి, ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది, ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఇక్కడ తెలుగు వ్యక్తులు అందరినీ చూశారు. తెలుగు వ్యక్తులు మొత్తం 7 సెలెక్ట్ అయ్యారు. ఏ రంగానికి అయితే పద్మ అవార్డులు లభించినాయో ఆ రంగం ఉంది.
వీళ్ళు పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీన అనేసి ఈ టేబుల్లో ఉంది. వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారో కూడా ఉంది, కరెక్ట్గా చూసుకోండి. 2025లో ఇప్పటి వరకు ఎవరెవరికి పద్మ పురస్కారాలు వచ్చినాయో తెలుసుకున్నాం కదా. అసలు పద్మ పురస్కారం ఎప్పుడు వచ్చింది ఏంటి అని చూద్దాము. పద్మ పురస్కారాల గురించి. పద్మ పురస్కారము భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారము. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యము, శాస్త్రము, క్రీడలు, సామాజిక సేవ మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పౌర పురస్కారము 1954 జనవరి 2వ తేదీన నెలకొల్పబడింది. వివిధ రంగాలలో కృషి చేసిన భారత పౌరులకు పద్మ విభూషణ్ పురస్కారము, పద్మభూషణ్ పురస్కారము, పద్మశ్రీ పురస్కారం పేరిట ఈ పురస్కారాలు ఇవ్వబడుతున్నాయి. మొత్తం ఈ పద్మ పురస్కారాల్లో 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ది పద్మ విభూషణ్, రెండవది పద్మభూషణ్, మూడవది పద్మశ్రీ. ఇందాక మనం చర్చించుకున్నాం కదా పద్మ పురస్కారాల్లో 3 కేటగిరీలు ఉన్నాయి అనేసి. ఆ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి తెలుసుకున్నాము. ఫస్ట్ పద్మ విభూషణ్ పురస్కారము. ఇది భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారము. ఇక్కడ 2వ అత్యున్నత పౌర పురస్కారం అనేసి అంటే మొదటి అత్యున్నత పురస్కారం ఏంటి మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పురస్కారము పథకం రూపంలో ఉంటుంది. ఈ పురస్కారం చూడండి, ఇక్కడ పథకం రూపంలో ఉంటుంది. ఇక్కడ దేవనాగరి లిపిలో పద్మ విభూషణ్ అని రాయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పథకం మీద పద్మ విభూషణ్ అని దేవనగరి లిపిలో రాయబడి ఉంటుంది. నెక్స్ట్ పద్మభూషణ్. ఇది భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం. యాక్చువల్లీ ఈ పురస్కారాలు మొత్తం 3 కూడా పథకం రూపంలోనే ఉంటాయి. ఆ పథకాల మీద ఏ లిపిలో ఉంటాయి అనేసి అంటే దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇంకా చిట్ట చివరి పురస్కారం పద్మశ్రీ పురస్కారం. ఇది భారతదేశ 4వ అత్యంత పౌర పురస్కారం. ఈ పురస్కారం కూడా పథకం రూపంలో ఉంటుంది. దీనిపై దేవనాగరి లిపిలో పద్మశ్రీ అని రాయబడి ఉంటుంది అనమాట. యాక్చువల్గా 3 పురస్కారాల్లో కూడా షీల్డ్ ఉంటుంది. ఈ షీల్డ్ మీద దేవనాగరి లిపిలో పద్మవిభూషణ్ పురస్కారానికేమో పద్మవిభూషణ్ అని ఉంటుంది, పద్మభూషణ్ పురస్కారానికేమో పద్మభూషణ్ అని ఉంటుంది, పద్మశ్రీ పురస్కారానికి పద్మశ్రీ అని ఉంటుంది.